ఫ్లూస్ ఎక్కువగా పెరగటానికి, స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఈ రెండు. ఒకటి వైరస్కి వాతావరణం అనువుగా ఉండటం, రెండవది హ్యూమన్ ఇమ్యూనిటీకి, మన ఇమ్యూన్ రెస్పాన్స్కి వాతావరణం ప్రతికూలంగా ఉంటాం. ఈ రెండు రీజన్స్ వలన ఫ్లూస్ అనేవి ఎక్కువగా పెరుగుతుంటాయి. సో అసలు ఫ్లూ అంటే ఏంటి, ఫ్లూకి జలుబుకి తేడా ఏంటి అన్న అంశానికి వస్తే, జలుబు కన్నా తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ మనం ఫ్లూ అంటాం. సో జలుబు లక్షణంతో పాటు అదనపు లక్షణాలు, తీవ్రమైన జ్వరం కానీ, వాంతులు విరేచనాలు కానీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కానీ, ఆయాసం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్న జ్వరాన్ని మనం ఫ్లూగా వ్యవహరిస్తాం. సో ఈ ఫ్లూలు కామన్గా వైరసెస్ వలన వచ్చినప్పటికీ కొన్నిసార్లు బ్యాక్టీరియాలతో వచ్చే న్యూమోనియాస్ కూడా, లేదా ఏటిపికల్ బ్యాక్టీరియాస్ ద్వారా వస్తున్నటువంటివి కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నటువంటివి ముఖ్యంగా కోవిడ్ ఒకటి, H1N1 ఒకటి, తర్వాత మిగతా వైరల్ ఫ్లూస్ కూడా గమనించడం జరుగుతుంది. సో ఫ్లూ లక్షణాలు చలితో వచ్చేటువంటి జ్వరము, జలుబు, గొంతు నొప్పి, దగ్గు, తెమడతో కూడిన దగ్గు కానీ, లేదా కోవిడ్ లాంటి జ్వరాల్లో తెమడ లేకుండా వచ్చినటువంటి పొడి దగ్గు కానీ, అప్పుడప్పుడు ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, ఇటువంటి లక్షణాలతో ఎక్కువగా కనపడడం జరుగుతుంది. కోవిడ్ లాంటి జబ్బుల్లో జ్వరం ఎక్కువగా లేకుండా నీరసము, ఆయాసము, ఇటువంటి లక్షణాలతోటి ఒక 2-3 రోజులు మాత్రమే జ్వరం ఉండి, ఆ తర్వాత ఏ జ్వరం లేకుండా మళ్ళీ 4-5 రోజుకల్లా నీరసం పెరుగుతూ 6-7 రోజుకల్లా ఆయాసం రావటం కూడా చూడటం జరుగుతుంది. ఫ్లూ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, కోవిడ్ ట్రీట్మెంట్ గురించి మనం గత 2 సంవత్సరాలుగానే మాట్లాడుతూనే ఉన్నాము. సో కోవిడ్ని మిస్ కాకుండా దానికి ఉండేటువంటి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కనుక, వైరల్ ఫ్లూలలో యాంటీబయాటిక్స్కి పెద్దగా రోల్ ఉండదు. సెకండరీగా అవి ఇన్ఫెక్ట్ అయితే తప్ప, రంగు మారిన తెమడ ఆకుపచ్చగా కానీ పసుపచ్చగా కానీ వస్తుంటే తప్ప, తెల్లగా తెమడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకు వైరల్ ఫ్లూకి సంబంధించినటువంటి మాత్రలు, ఒసల్టామిర్ లాంటి మాత్రలు కానివ్వండి, లేదా యాంటీవైరల్స్ కానివ్వండి, కోవిడ్ అయితే కనుక రెమెడిసివిర్ లాంటి మందులు కానివ్వండి, ఇటువంటి మందులు వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువలన ఫ్లూని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక ఫ్లూ ప్రివెన్షన్కి వస్తే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, లేదా 65 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, లేదా 50 సంవత్సరాలు పైబడి బీపీ, షుగరు ఇత్యాది జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఆస్మా, సిఓపిడి, సిగరెట్ తాగేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్లూ వ్యాక్సినేషన్ ద్వారా వీటి నుంచి ప్రివెన్షన్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి ఏడాది తీసుకునేది, జీవితకాలంలో ఒకసారి తీసుకునేది, తర్వాత ప్రతి ఏడాది తీసుకునేది, ఇలా 2 రకాలుగా ఉంటాయి. మొదటిసారి 2 తీసుకోవటం, తర్వాత నుంచి ప్రతి ఏడాదికి ఒకటి తీసుకోవటం అనేది మనం చేయాల్సినటువంటి పని. అలానే ఆల్రెడీ దగ్గొచ్చినటువంటి వాళ్ళు అన్ని ఫ్లూలు దగ్గటం ద్వారా కానీ, మన ఊపిరి ద్వారా కానీ, మనం వాడినటువంటి వస్తువుల ద్వారా వేరే వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది కనుక, మాస్క్ వేసుకోవటం, దగ్గేటప్పుడు ఒక తుండుగుడ్డని అడ్డు పెట్టుకొని దగ్గటం, లేని పరిస్థితుల్లో చేతిలో లేదా మోచేతిలో దగ్గటం, పబ్లిక్ ప్లేసెస్ని అవాయిడ్ చేయటం, ఇటువంటి జాగ్రత్తలు, లేదా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటం, ఈ జాగ్రత్తల ద్వారా దీని బారిన పడకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.